మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది, నా జీవిత ధన్యతయున్నది. ఏమంటున్నాడు? అలా ఆరాధన చేసుకుంటూ పోతా ఉన్నాడు. ఎప్పుడైతే దేవుడు స్త్రీని పెట్టాడో కథం మోడు బారినా అన్నట్లుగా పాట మారిపోయింది. ఎప్పుడో నీరాకడ సమయం అన్నట్లుగా స్త్రీలైనంతసేపు తన జీవితం సాగింది. స్త్రీ రాగానే ఏమైపోయిందయ్యా? ఎవరో వచ్చి ఎవడో వాడు తెలియదు, మన ముఖం తెలియదు, మన మూతి తెలియదు. అమ్మా అగో చెట్టు పండు తినిపో అంటే, అయ్యా ఒక్క నిమిషం ఆగు, మా ఆయన పిలుచుకొస్తాను చెప్పాలి. ఈమెం చేసింది? అవునా అని చెప్పిపోయి ఆమె తిన్నది పండు. తెలియని వారు ఇంటికి వచ్చినప్పుడు ఏం చేయాలమ్మా? అమ్మా ఎక్కడండి మీది? ఎవరు మీది? ఎవరు కావాలి? మా ఆయన లేడు అని చెప్పాలి. ఎవడో తెలియదు, వాడు పని చెప్పగానే పోయి ఆ చెట్టు పండు తిన్నది. తిని వచ్చి, అయ్యా ఆ చెట్టు పండు తిన్నాను ఎట్లా అని చెప్పి భర్తకు చెప్పాలి. చెప్పడమే కాకుండా నువ్వు కూడా తినాలి. నేను నష్టపోతే నువ్వు కూడా నష్టపోయి అనుకున్నప్పుడు ఆమె ఎంత సనిగిందో. చాలామంది స్త్రీలు ఉంటారు కదమ్మా, ఏదైనా చేయాలనుకో వాళ్ళు చెప్పరు. ఏం చెప్పరు? గిన్నెల పళ్ళు కింద పరుస్తాడు. గిన్నెలు ఏమైందమ్మా? నో రెస్పాండ్. ఎందుకు మౌనంగా ఉన్నావు? ఏం చెప్పరు. ఎందుకు ఏడుస్తున్నావు? కారణం ఏంటిది? నీ ఏడుపుకు కారణం ఏంటిదమ్మా? నో. ఆమె కూడా, తిన్నావా నువ్వు పండు? సరే పండు తిన్నావా నువ్వు? సరే నాతో మాట్లాడదు. అరే ఏమైందమ్మా? పండే కదా, జీవితం అని చెప్పి పండు తిన్నాడు. చాలామంది స్త్రీలు అట్లా ఇంత ఉన్నారా లేరా? చెప్పండి స్త్రీలారా, చెప్పండి. అంటే మంకు పట్టు అంటారు దాన్ని. లోకంలో పైసల కొరకు కానీ, డబ్బుల కొరకు కానీ, చీరల కొరకు కానీ, బంగారం కొరకు కానీ ప్రయాసపడతారు. అయ్యా చర్చికి రారాదు, మా ఆయన వస్తున్నాడు సార్ చెప్తే వినడు. అదొక్క విషయంలో చెప్తే వినడు, మరి మిగతా విషయాల్లో అన్ని వింటాడు ఆయన. అంటే దేనికి అనుకూలంగా దాన్ని వాడుకుంటారు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, స్త్రీలు చాలా బలమైన వారు, స్త్రీలు చాలా బలవంతులు. దేవుడు చెప్పాడు, శరీరము, నేను చాలామందికి చెప్తాను, స్త్రీ శరీరపరంగా బలహీనురాలే కానీ బుద్ధిపరంగా చాలా జ్ఞానవంతురాలు. స్త్రీ చాలా జ్ఞానవంతురాలు, దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. అయితే ఆ గుడ్డివాడు యేసు ప్రభుని పిలిస్తే అతని జీవితము మార్చబడ్డది. ఆ గుడ్డివానికి ఉన్నటువంటి విశ్వాసము, ఆ గుడ్డివానికి ఉన్నటువంటి నమ్మకము మీ జీవితంలో ఉన్నప్పుడు కూడా తప్పకుండా యేసయ్య మీ బ్రతుకుల్లో కార్యము చేస్తాడు. హల్లెలూయా. అలాగే ఇంకొక మాట చదువుకుందాం బిడ్డ. యోహాను సువార్త 5వ అధ్యాయము 5వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయము. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధిగల ఒక మనుష్యుడుండెను. యేసు వాడు పడి ఉండుట చూచి, వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో నున్నాడని ఎరిగి, స్వస్థపడ గోరుచున్నావా అని వానిని అడుగగా, ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. చాలమ్మా, దేవునికి స్తోత్రం.
మీకు నేను ఏదో మర్మాలు చెప్పట్లేదు, ఉన్న వాక్యాన్ని చెప్తున్నాను. ఏమంటున్నాడు? ఎప్పటి ఉండేటమ్మా? 38 సంవత్సరాల నుండి ఏం చేస్తున్నాడు ఆయన? చెప్పాలి, ఏం చేస్తున్నాడు ఆయన? కోనేటి దగ్గర కూర్చున్నాడు. ఆ సరస్సును ఆ దేవదూతలు వచ్చి ఆ సరస్సును ముట్టినప్పుడు ఎవరైతే ముందు దిగుతారో వారికి స్వస్థత. అయితే ఈ గుడ్డివాడు కూడా స్వస్థత పొందుకోవాలని చెప్పి ఎప్పటి నుండి అక్కడ కూర్చున్నాడంటే 38 సంవత్సరాల నుండి, ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 38 సంవత్సరాల నుండి వాడు అక్కడే కూర్చొని ఉన్నాడు. అందరికంటే ఎవరైతే ముందుంటారో వాళ్ళు వెళ్తా ఉన్నారు, స్వస్థ పొందుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. మీరు గమనించండి, ఇక్కడ మీకు విషయాన్ని చెప్తాను. అయ్యో పాపం, 38 సంవత్సరాలు వీడు ఇక్కడే కూర్చుంటున్నాడు. ఈసారికి నేను మానుకొని వాణ్ణి ఆ సరస్సులో దింపుతాను అని చెప్పి అక్కడ ఉన్నవాడు ఏ ఒక్కడు కూడా వానికి సహాయము చేయలేదు. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు అయ్యా, 38 సంవత్సరాల నుండి వాడు ఆడ కూర్చున్నా కూడా ఏ ఒక్కడు వానికి సహాయము చేయలేదు. ఎంతటి బాధాకరమైన పరిస్థితి చూడండి. చాలామంది లోకములో ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎంత నష్టపోయినా ఏమైనా కూడా చాలామంది రోడ్డు మీద వాడు యాక్సిడెంట్ అయి కొట్టుమిట్టాడుతుంటే చూసుకుంటూ పోతూ ఉంటారు. పక్కవాడికి ఎంత నష్టం, వాడు చచ్చిపోయినా పర్లేదు కానీ ఏ మాత్రం ఏమైందయ్యా అని అడిగేవాడు ఈ లోకంలో లేడు. కుటుంబంలో పక్కవారింట్లో గొడవ అవుతుంటే అయ్యో ఏమైందమ్మా, ఎందుకు అలా గొడవ పెట్టుకుంటున్నారు అని అడిగేవారు లేరు ఈ రోజుల్లో. వాడు చావని ఏమన్నా కానీ నా జీవితం బాగుందా, నా బ్రతుకు బాగుందా చాలు, నా కుటుంబం బాగుందా చాలు. అంటే చూడండి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక మనిషి 38 సంవత్సరాల నుంచి ఒక దగ్గర కూర్చొని బాధపడుతుంటే ఏ ఒక్కడు కూడా వానికి సహాయము చేయట్లేదు. అంటే మనిషి గుణం చూడండి ఎంతటి మూర్ఖపు స్వభావమో. ఎప్పుడైనా ఆలోచన రావాలి, పాపం అంత బాధపడుతున్నాడు వాడు ఇన్నేళ్ళ బట్టి. అంతెందుకండి, బస్సులో కూర్చోడానికి సీటు కోసం కొట్లాడుకుంటున్నారు. నాకు చాలా సిగ్గు అనిపిస్తుంది. ఎప్పటికీ మళ్ళా అత్తమామ రాసిచ్చినట్టు వీళ్ళ భూమి ఆస్తులన్నట్టు ఒక్క 10 నిమిషాలు కూర్చోడానికి వాళ్ళను గొడవ. నేను నచ్చి కూర్చున్నా అంటదా. ఓ లైన్లో నిల్చుంటే ఒక ఏదైనా రేషన్ దగ్గరనో కానివ్వండి, నేను ముందు వచ్చిన అరే 10 నిమిషాలు వెనుక ముందు మీరు గమనించారా? పోయారు అట్లా. ఏదైనా లైన్లో నిల్చుంటే కావచ్చు, ఎక్కడైనా ఏదైనా కార్యక్రమం కావచ్చు, భోజనాల దగ్గర కావచ్చు, నేను ముందు వచ్చిన నువ్వు వెనుక నిల్చో. అరే అయిపోతుంది 10 నిమిషాలు. ఒక 5-10 నిమిషాల కొరకే గొడవలు పెట్టుకుంటారు, తన్నుకున్న రోజులు ఉన్నాయి. బస్సులో కూడా సిగలు పట్టుకొని. ఇప్పుడు ఫ్రీ బస్సు పెట్టారు కదా గవర్నమెంట్ వాళ్ళు. వాడు ఏం భయంకర పరిస్థితి. ఒక 5 నిమిషాలు కూర్చోడానికి తన్నుకుంటున్నారు. ఓ దేవా, ఇంత పరిస్థితి, ఇంత ఘోరం. ఒకవేళ వీళ్ళే బస్సు నడిపిస్తే నాకు అనిపిస్తుంది, ఒకవేళ బస్సు అయ్యి శ్రీలది అయితే పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటే చూడండి, చిన్న చిన్న విషయాలకు బలహీనమవుతూ ఉంటారు. ఒక ఆమె నాకు తెలిసిన సహోదరి భార్య భర్తలు గొడవ పెట్టుకున్నారమ్మా. గొడవ పెట్టుకుంటే ఆ గొడవ ఎక్కడి దాకా వచ్చిందో తెలుసా? పోలీస్ స్టేషన్లో కేసు అయి ఒక 20 మంది పెద్ద మనుషుల మధ్యలోకి వచ్చింది. అయితే అసలు ఏంటి సమస్య, వీళ్ళ భార్య భర్తలకు ఎక్కడ ఇబ్బంది అయిందయ్యా అంటే, ఇతను డ్యూటీకి వెళ్తాడట ఉదయకాలం 9 గంటలకు. ఫోన్ చేసి వాళ్ళ ఆఫీసర్ ఎవరో ఫోన్ చేసి ఆ సార్ వస్తున్నా సార్ అని చెప్పి వెళ్తూ ఉంటుంట. అయితే ప్రతిరోజు వాళ్ళ ఆయన అమ్మ పోయేస్తా, జాగ్రత్త పిల్లలు జాగ్రత్త అని చెప్పి రోజు ఉదయకాలము భర్త ఆమెకి చెప్పి వెళ్ళేవాడట. ప్రతిరోజు బాయ్ అని చెప్పి ఏదో చెప్పిపోయేవాడు. అయితే ఈ ఫోన్ రావడం వల్ల అతను ఆ రోజు అర్జెంటుగా ఓకే అనుకుంటా ఆమెకి ఏం చెప్పకుండా
వెళ్ళిపోయినాడు. ఈమె వచ్చేసరికి లేడు. ఫోన్ చేసింది, ఎక్కడున్నావమ్మా, ఎక్కడున్నావా అని చెప్పాడు. అమ్మ వెళ్తున్న సార్ పిలుస్తూ ఉన్నాడు కొద్దిగా అర్జెంటుగా. అవునా, ఓకే, కట్, ఫోన్ కట్. మధ్యాహ్నం ఫోన్ చేసాడు ఆయన, లేపట్లేదు. సాయంత్రము 9 గంటలకు పాపం పని చేసుకొని ఆ ఆఫీసులో ఎక్కడో దగ్గర ఇబ్బంది పడి వచ్చాడు వాడు. అమ్మ చాయ్ ఉన్నదా? లేదు. కొద్ది అన్నం పెట్టరాదు? ఏం చేయలేదు. ఏం తెచ్చినావు నువ్వు అని చెప్పి వీడికి తేడా కొడుతుంది ఏంటిది అని ఇతను అనుకుంటున్నాడు. ఏమైందమ్మా అలా ఉన్నావు అంటే ఏం లేదు. ఇది సమస్య. ఇది ఎక్కడికి పోయింది? అవునా కాదా? చెప్పండి తల్లులారా, స్త్రీలారా. ఇది సమస్య. పొద్దున ఫోన్ చేస్తే నేను పోయేటప్పుడు నాకు చెప్పకుండా పోయినావు అని చెప్పి ఆమె ముఖం మార్చుకొని మాట్లాడకపోయేసరికి వీడి కోపం వచ్చి, చెప్పు ఏమైంది నీ బాధ చెప్పు అంటే చెప్తలేదు. కోపం వచ్చి వీడు ఒకటి జరిచిండట, నన్ను కొడతావా అని చెప్పి అది ఎక్కడికెక్కడికో తిరిగి 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 పోలీస్ స్టేషన్కి వచ్చింది. బాబు చెప్పరా, నీ బాధ ఏంటో చెప్పరా అని అడిగితే వాడేం చెప్తాడు పాపం. అయితే అన్న చెప్పలేడుగా అంటే మేమందరం నవ్వి ఏందిరా పరిస్థితి. చాలామంది అక్కడ వాళ్ళు స్టేషన్లో వాళ్ళందరూ నవ్వుకున్నారు. ప్రేమనే దేవుని బిడ్డలారా, చాలామంది జీవితాలు మీకు చెప్తే నవ్వు వస్తుంది కావచ్చు కానీ మీకు గమనించండి పురుషులారా, అన్న గమనించండి, ఇంటికి వెళ్ళినా గమనించండి, తెలుస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అమ్మ చదవండి ఒకసారి, మాట చదవండి మళ్ళీ ఒకసారి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడుండెను. యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో నున్నాడని ఎరిగి స్వస్థపడ గోరుచున్నావా అని వానిని అడుగగా ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చాను. యేసు, నీవు లేచి నీ పరిపెత్తుకొని నడువుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచాను. చాలు, దేవునికి స్తోత్రం. మంచిది ప్రేమన దేవుని బిడ్డలారా. ఆ 38 సంవత్సరాల నుండి ఆ వ్యక్తి అక్కడ ఉన్నప్పుడు ఏ ఒక్కడు కూడా అతనికి సహాయము చేయలేదు. బాధపడుతూ ఉన్నాడు, ఎవరైనా నాకు సహాయం చేస్తారేమో అని చెప్పి ఎవ్వరు కూడా అతనికి సహాయము చేయలేదు. ఎంతో మంది మన జీవితంలో ఉంటారు కానీ బిడ్డలారా, ఎప్పుడు కూడా మనల్ని ఆదరించేవారు మనకు ఉండరు, మనల్ని ఓదార్చేవారు మనకు ఉండరు. అయితే వాని పరిస్థితిని గ్రహించి యేసయ్యే అక్కడికి వచ్చాడు. హల్లెలూయా. 38 సంవత్సరాల నుండి మన జీవితం బాగుపడతలేదని చెప్పి యేసు ప్రభు గ్రహించాడు. కానీ అక్కడ ఉన్న వారు ఏ ఒక్కరు కూడా ఆలోచన చేయండి బిడ్డ, ఒక మనిషికి సహాయం చేయడానికి ఏ ఒక్క వ్యక్తి కూడా రావట్లేదు. ఎంత బాధాకరం అండి. అయితే ఆ పరిస్థితిని గ్రహించి యేసయ్యనే వచ్చాడు. యేసయ్య వచ్చి అంటాడు, ఏమంటాడు? స్వస్థపడగోరుచున్నావా అన్నాడు. అయ్యా స్వస్థపరచగోరుచున్నాను కానీ ఏ ఒక్కరు నన్ను అక్కడికి తీసుకుపోవట్లేదు, నా బ్రతుకు ఇలాగే ముగించబడుతుందేమో అని అంటే, పిచ్చోడా లేచి నిలబడు అని చెప్పి యేసు ప్రభు అనగానే వాడు ఆ పరుపెత్తుకొని నడిచాడు. అయ్యా సరస్సులో వద్దు, నేనే ఉన్న తర్వాత నీకు ఏ సహాయము, నేనే నీ పరిస్థితిని చూసిన తర్వాత, నీ బాధ నాకు తెలిసిన తర్వాత ఇంకా ఎవ్వరి సహాయము నీకు అక్కరలేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసయ్య నిన్ను చూస్తే నీకు ఎవ్వరి సహాయం అక్కర్లేదు. యేసయ్య నిన్ను చూస్తే ఎవ్వరి సహాయం నీకు అక్కర్లేదు బిడ్డ. యేసయ్యను నువ్వు చూడాలి. హల్లెలూయా. కాబట్టి ఎవ్వరు మనిషి మనకు సహాయం చేయనప్పుడు యేసు ప్రభు నీకు సహాయం చేస్తాడనే విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. దేవుడు నీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 38 సంవత్సరాల నుంచి ఏ ఒక్క వ్యక్తి కూడా అతనికి సహాయం చేయలేదు. చాలామంది అంటే, అయ్యా నాకెవ్వరు సహాయం చేసేవారు లేరు, నాకెవ్వరు లేరు, నాకెవ్వరు లేరు, నాకెవ్వరు లేరు అని చెప్పి దుఃఖపడేవారు చాలామంది ఉన్నారు. అయితే యేసయ్య అంటాడు, పిచ్చోడా నేనున్నా నీకు, నువ్వు దిగులు పడకు, నీ పరిస్థితి ఏంటో నాకు చెప్పు బిడ్డ.
38 ఏళ్ళ నుంచి ఒకసారి ఆలోచన చేయండి అమ్మా. ఒక్క రోజు కాదు, 2 రోజు కాదు, 38 ఏళ్ళ నుంచి ఆవిడ అక్కడ కూర్చుంటే పాపం అనేవాడు లేడు. ఈ రోజుల్లో కూడా చాలామంది ఈ ఒక్కరు కూడా మనిషిని ఉదయవర్చలేరు బిడ్డ. అయితే నీ బాధ ఏంటో యేసయ్యకు తెలుసు. యేసయ్య మీద మాత్రమే నువ్వు ఆనుకోవాలి. హల్లెలూయా. ఎవరిని అనుకోవాలమ్మా? యేసయ్యను మాత్రమే అనుకోవాలి. అందుకే ఒక మాట ఉంటుంది, ఎవని మనసు చెప్పాలి, ఎవని మనసు నా మీద ఆనుకొనునో వాణ్ణి నేను చెప్పాలి, వాణ్ణి నేను పూర్ణ శాంతి గలవానిగా చేస్తాను. ఏమనుకోవాలట అన్న? ఒకసారి లేచి నిల్చోండి. ఏమనుకోవాలట? మనసు. చెప్పండి. మనసు ఎట్లా అనుకుంటుందయ్యా అన్న? రండి దగ్గర రండి. ఎవని మనసు నా మీద ఆనుకొనునో అన్నాడు. ఇప్పుడు మేము ఇట్లా తిరిగానా పట్టుకున్నాను. ఏమనుకున్నది? శరీరం అనుకున్నదా మనసా? చెప్పాలి. శరీరమే కదా. మరి యేసయ్య ఏమంటున్నాడు చెప్పాలి అన్న? కూర్చోండి. మనస్సు అంటున్నాడు. అంటే నీవు యేసయ్యను వెంబడించాల్సింది శరీరపరంగా కాదు బిడ్డ, మనస్ఫూర్తిగా వెంబడించాలి. యేసయ్యను హత్తుకునేది శరీర సంబంధంగా కాదు, మనసు పూర్తిగా హత్తుకోవాలి. నీ మనస్సును యేసయ్యకు ఇవ్వాలి. అందుకే ఎవడైతే నన్ను ఆరాధించేవాడు ఆత్మతో సత్యముతో ఆరాధించాలన్నాడు. నీ మనసు యేసయ్యకు కనెక్ట్ కావాలి, నీ హృదయము యేసయ్యకు కనెక్ట్ కావాలి. అప్పుడే నీ జీవితము బాగుపడుతుంది. కాబట్టి ప్రేమన దేవుని బిడ్డలారా, ఆ మొదటిగా చెప్పిన విషయం ఏమిటంటే, ఆ గుడ్డివాడు జీవితాన్ని మార్చిన దేవుడు నీ జీవితాన్ని మారుస్తాడు. రెండవది, 38 సంవత్సరాల నుండి రోగముతో పడి ఉన్నవాడు ఎవ్వరు సహాయం చేయకపోయినా యేసయ్య సహాయం చేశాడు. ఎవరు సహాయం చేయకపోయినా యేసయ్య సహాయం చేశాడు. ఆఖరి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను బిడ్డ. లూకా సువార్త 13వ అధ్యాయము 10వ వచనం. లూకా సువార్త త్వరగా. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీన పరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచట నుండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిల్వబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పెను. ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుని మహిమపరచెను. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరచినందున ఆ సమాజ మందిరపు అధికారి చాలు తల్లి. ఇక్కడ కూడా ఒక దేవుడు ఒక అద్భుతం చేశాడు. మీకు ఈరోజు యేసు ప్రభు గురించి, యేసు ప్రభు చేసిన గొప్ప కార్యాల గురించి మీకు చెప్తా ఉన్నాను. ఎవరినో గురించి మనకు అక్కర్లేదు, మనకు యేసయ్య గురించి చాలు. నువ్వు యేసయ్యని చూస్తే చాలు, నీ బ్రతుకు మారుతుంది. నువ్వు ఎవరిని చూడని అవసరం లేదు. నీకు నిన్ను బోధిస్తూ నిన్ను నడిపిస్తున్న సేవకుని మార్గంలో నడుస్తూ నువ్వు యేసయ్యను చూస్తే చాలు బిడ్డ. లోకము అల్లకల్లోలంగా ఉన్నది కాబట్టి నువ్వు యేసయ్య మాత్రమే నీకు గురి అయి ఉండాలి. పౌలు అంటాడు, నేను గురి వద్దకే పరిగెడుతున్నాను. కాబట్టి నువ్వు ఎక్కడికి పరిగెత్తాలి? గురి వద్దకే ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుండి పాలు తేనెలు ప్రవహించే దేశానికి కానానుకు బయలుదేరారు. వాళ్ళు బయలుదేరిన ఉద్దేశం ఏంటంటే ఒక మంచి ప్రాంతానికి, సమృద్ధి గల ప్రాంతానికి వెళ్ళాలి. అయితే వాళ్ళు బయలుదేరారు, కానీ వాళ్ళు బయలుదేరిన ఉద్దేశాన్ని మర్చిపోయి మాకు చికెన్ లేదు, మాకు మటన్ లేదు, మాకు ఆ సమస్యలు ఉన్నాయి. అరే నువ్వు ఎందుకురా బయలుదేరావు? నువ్వు ఎందుకు చర్చికి వస్తున్నావంటే విషయాన్ని పక్కన పెట్టి పనికిమాల విషయాల గురించి మాట్లాడుతూ ఉంటారు. అట్లాగే ప్రేమని దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా మన గురి యేసయ్య అయి ఉండాలి. అయితే ఇక్కడ కూడా ఒక ఆమె ఒక మొదటి మన చదువుతాలి త్వరగా మనం. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీన పరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచట నుండెను. 18 ఏండ్ల నుండి బలహీన పరచు దయ్యము ఒక ఆమెను పట్టి పీడిస్తా ఉన్నది. ప్రేమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించండి, సైతాను అనేవాడు అనేక రకాలుగా మనల్ని పట్టి పీడిస్తాడు. ఆమెను పట్టిన దురాత్మ ఏంటట? బలహీన పరచు దయ్యము. ఇంకో దగ్గర ఉంటుంది చెవిటి దయ్యము. బైబిల్లో చాలా రకాలు ఉన్నాయి. దయ్యానికి చెవిటి దయ్యం కూడా ఉంటుంది అనుకుని నేను. మూగ దయ్యం అని ఉంటుంది.
అయితే దురాత్మ ఏం చేస్తుందయ్యా మనిషిని అంటే బలహీనపరుస్తుంది. మందిరానికి రాకుండా బలహీనపరుస్తుంది, ప్రార్థన చేయకుండా బలహీనపరుస్తుంది, నీ కుటుంబంలో సమాధానం లేకుండా, నెమ్మది లేకుండా, ప్రశాంతత లేకుండా. చాలా మందిని గమనించండి, ఎప్పుడు చూసినా నీరసించిపోతారు, ఎప్పుడు చూసినా బలహీనంగానే ఉంటారు, ఎప్పుడు చూసినా దుఃఖంతో ఉంటారు, ఎప్పుడు చూసినా ఈ దేశాన్ని నేనే పరిపాలిస్తున్నాను అన్నట్లుగా కనబడతారు. వాళ్ళ ముఖంలో సమాధానం ఉండదు, వారి ముఖంలో నెమ్మది ఉండదు. ఎందుకమ్మా ఎప్పుడు చూసినా అట్లాగే ఉంటావు? ఏం జరిగింది నీకు? గమనించారా మీరు? ప్రేమైన దేవుని బిడ్డలారా, అయితే ఈ స్త్రీ ఏం చేసిందంటే బలహీనపరిచే దెయ్యం. మీరు గుర్తుపట్టాలి, నీ కుటుంబంలో ఏం జరుగుతుందో నువ్వు గుర్తుపట్టాలి బిడ్డ. నీ పరిస్థితులు ఎలా ఉన్నాయో నువ్వు గుర్తుపట్టాలి. నీ సంఘములో, నీ యొక్క కుటుంబాలలో ఏం జరుగుతుందో నువ్వు గ్రహించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక దగ్గర ఒక సంఘములో నేను వెళ్ళాను. యవనస్తులు యవన స్త్రీలు, యవన పురుషులు కలిగి యవన బిడ్డలు ప్రార్థన చేసుకుంటున్నారు. అయితే నేను ఇంకొక సహోదరుడు ఆ మందిరానికి వెళ్తే చక్కగా ప్రార్థన చేసుకుంటున్నారు. ప్రార్థన చేసుకునేటప్పుడు మేము వెళ్ళాం. నేను వెళ్తే పాస్టర్ అమ్మ లేదు, పాస్టర్ అయ్య లేడు. నేను అన్నాను, ఆ యవనస్తుని పిలిచి, తమ్ముడు మీ పాస్టర్ ఏడు అన్నాడు. అన్న రాలేదు అన్నాడు. పాస్టర్ అమ్మేది రాలేదు. మరి మీరేంట్రా ఇక్కడ ప్రార్థన అంటే మేము యూత్ మీటింగ్ అన్నా, కాబట్టి మేము ప్రార్థన చేసుకుంటున్నాము అన్నాడు. నేను అన్నాను, నాన్న పాస్టర్ అమ్మ కానీ పాస్టర్ అయ్య కానీ లేకుండా మీరు ఇట్లా ప్రార్థన చేసుకోవడం మంచిది కాదు అన్నాను. ఏంటన్నా అట్లంటున్నావు? మేము ప్రార్థన చేసుకుంటున్నాం, మేము ఉపవాసం ఉన్నాం. అదే నాన్న, ఎవరో ఒకరు పెద్దవాళ్ళని పెట్టి మీరు ప్రార్థన చేసుకోవాలని చెప్పి వెళ్ళిపోయాను. అయితే ఈ విషయము ఆ పాస్టర్ గారికి ఈ పిల్లలు పోయి చెప్పారు. పలానా సియోన్ రాజన్న ఇట్లా అన్నాడు అయ్యగారు, మాకు చాలా బాధ అనిపించింది అంటే ఆయన ఇంకో పాస్టర్తో కలిసి అన్నాడు, అలాంటి పాస్టర్ గారు అలాంటి మంచి పద్ధతి కాదు కదా, నా పిల్లల్ని అవమానపరుస్తున్నాడు, మా పిల్లల్ని అట్లా అంటాడా, వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుని వెళ్ళాడు అని చెప్పాడు. సర్లే అని నేను మౌనంగా ఉన్నాను. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత ఏం జరిగిందంటే, ఆ సంఘములో ఉన్న అమ్మాయి, ఆ సంఘములో ఉన్న అబ్బాయి కలిసి ఇద్దరు ప్రేమ వివాహంలో కలిసి వెళ్ళిపోయినారట. ఏం జరిగింది అని అంటే, ప్రార్థనే జరుగుతుంది. ప్రార్థనే. యేసు ప్రభు ఉపవాసం ఉన్నప్పుడు ఎవరు వచ్చారు? దయ్యంతో వచ్చింది. ఈమె బలహీనపరిచే దయ్యం ఎక్కడున్నది? ఈమె మందిరంలో కూర్చున్నదట. నువ్వు ఎక్కడ కూర్చున్నా దయ్యం ఉంటుందని మర్చిపోతు బిడ్డ. నువ్వు మందిరంలో ఉన్నా, నువ్వు ఇంకా ప్రార్థన చేస్తే ఎక్కువ సైతాన్ని పక్కనే ఉంటాడు. అయితే ఏం జరిగింది అంటే, ప్రతి పరిస్థితిని మనము గ్రహించుకోవాలి బిడ్డ. దేవుని సేవకులుగా, దేవుని బిడలుగా ప్రతి పరిస్థితిని మనం గ్రహించాలి. మీకు ఒక విషయం చెప్పనా, నేను ముగిస్తాను. అయ్యా ఎన్ని గంటలకు ముగింపమ్మా? 12:15 అవుతా ఉంది. ఎన్ని గంటలకి ముగింపేనా? నాకు మంచిది. ఒక 5 నిమిషాలు చెప్పి ముగిస్తాను. అయితే యేసు ప్రభుతో 33.5 సంవత్సరాలు యూదా ఇస్కరియోతు అపోస్తులు ఉన్నారు. ఎన్ని సంవత్సరాలమ్మా? 33.5 సంవత్సరాలు. అయితే 33.5 సంవత్సరాలు యేసు ప్రభుతో ఉన్న యూదా ఇస్కరియోతు యేసయ్యను పట్టించాడు. యేసు ప్రభుతో ఉంటే యేసయ్య మనసు రావాలి కదా, యేసు ప్రభుతో ఉంటే యేసయ్య ఉద్దేశాలు రావాలి కదా. అయితే యేసయ్య మనసు రాలే. అయితే వాడు శరీరపరంగా యేసు ప్రభువును వెంబడించాడు తప్ప హృదయపూర్వకంగా యేసు ప్రభువును వెంబడించలేకపోయినాడు. కనుక యేసయ్యతో ఉన్నా కూడా యేసు ప్రభువును పట్టించే పరిస్థితి వచ్చింది బిడ్డ. యేసు ప్రభుతో ఉన్నాడు కానీ యేసు ప్రభు మనసు రాలేక అతను కత్తి పట్టుకొని తిరుగుతున్నాడు పేతురు. యేసు ప్రభుతో ఉన్నంత మాత్రాన యేసయ్య మనసు రాకపోతే ప్రయోజనం లేదు బిడ్డ. నువ్వు మందిరానికి వచ్చినంత మాత్రాన నీ మనసు మారకపోతే నీ మందిరానికి నువ్వు వచ్చి వ్యర్థము. నేను 10 సంవత్సరాలు అయితే ఉంది యేసయ్యను ఆరాధిస్తున్నాను, నేను 5 సంవత్సరాలు అవుతుంది యేసయ్యను ఆరాధిస్తున్నాను, మంచిది. కానీ యేసయ్య మనసు నీకు వచ్చిందా? యేసయ్య హృదయం నీకున్నదా? యేసయ్య లాంటి తగ్గింపు నీకున్నదా? యేసయ్య లాంటి దాతృత్వం నీకున్నదా? యేసయ్య లాంటి ప్రేమ నీకున్నదా?
యేసయ్య లాంటి సహనం నీకున్నదా అంటే లేదు. కానీ యేసయ్యను వెంబడిస్తున్నాను. యేసు ప్రభు ఎదుటే ఉన్నాడు. అయ్యా నేను నడుస్తాను అన్నప్పుడు పేతురు ఆ నీటి మీద నడిచాడు. ఎప్పుడైతే ఆ చుట్టుపక్కల పరిస్థితులను చూసేసరికి ఇతను భయపడ్డాడు, అక్కడ మునిగిపోయాడట. మీరు గమనించండి, యేసు ప్రభు అక్కడ ఎదుట ఉన్నాడు కూడా, యేసు ప్రభు ఎదుటే ఉన్నాడు. ఇక్కడ పేతురు మునిగిపోతా ఉన్నాడు. యేసయ్య ముందున్నప్పుడు పేతురు మునిగిపోవద్దు కదా, యేసు ప్రభు పక్కనే ఉన్నప్పుడు నీ మనసు మారద్దు కదా. అయితే యేసయ్య అంటాడు, అక్కడ ఒక సింబల్ చాలా బాగుంది. యేసు ప్రభు తలుపు యొద్ద నిల్చొని తడుతా ఉన్నాడట. ఎవడైతే ఆయన స్వరాన్ని విని తలుపు తీస్తాడో ఆయన లోపలికి వస్తాడట. నువ్వు యేసయ్యతో ఉన్నంత మాత్రాన ప్రయోజనము లేదు, నువ్వు మందిరానికి వచ్చినంత మాత్రాన ప్రయోజనము లేదు బిడ్డ. అయితే నీకు యేసయ్య మనసు వస్తే అప్పుడు ప్రయోజనం. చప్పట్లు కొట్టండి. ఏం రావాలి మీకు? ఏం రావాలమ్మా? యేసయ్య మనసు రావాలి. యేసు ప్రభు ఎదుట పెట్టుకొని ఈయన నిజానికి పేతురుకు స్విమ్మింగ్ రాదా? ఈత కొట్టడం రాదా? ఆయన పుట్టింది, ఆయన జీవితాంతం వాళ్ళు చేపలు పట్టేవారు. అతనికి సముద్రం కొత్త కాదు, కానీ అతను మునిగిపోయినాడు బిడ్డ. యేసయ్య యేసు ప్రభు ఎదుటే ఉన్నాడు, ఇతను మునిగిపోతున్నాడు. అయితే ఇతను మునిగిపోయిన కారణం ఏంటంటే అతనికి అవిశ్వాసం. అతనికి ఏమున్నది? అవిశ్వాసం ఉండడం వల్ల అతను మునిగిపోయినాడు. అంటే అర్థం ఏంటంటే యేసయ్య ముందున్న కూడా యేసయ్య ఏమీ చేయలేని పరిస్థితి. అర్థం ఏంటంటే యేసయ్య బలవంతముగా నీ జీవితంలో కార్యము చెయ్యడు అనే విషయాన్ని మీరు తెలుసుకోవాలి. బలవంతంగా ఎవరిని కూడా దేవుడు బలవంత పెట్టడు బిడ్డ. హృదయపూర్వకమైన స్వేచ్ఛను దేవుడు నీకు ఇచ్చాడు. హృదయపూర్వకమైన నువ్వు నా దగ్గరికి రావాలని చెప్పాడు. యేసుప్రభు అందుకే తలుపు మీద నిల్చొని తడతాం. దొంగలైతే బదలు కొట్టుకొని లోపలికి వస్తారు. అంటే దొంగలైతే పర్మిషన్ లేకుండా లోపలికి వస్తారు. అయితే యేసయ్య పర్మిషన్ తీసుకుంటున్నాడు బిడ్డ నీ దగ్గర. రోజు కూడా మీలో ఉన్న బలహీన పరిచే ప్రతి శోధన తొలగిపోనుగాక, మీలో పట్టి పీడిస్తున్న ప్రతి అనారోగ్య సమస్య తొలగిపోనుగాక, మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు తొలగిపోనుగాక, మీకున్నటువంటి బలహీనతలు తొలగిపోనుగాక, మీ జీవితంలో దేవుడు గొప్ప కార్యములు చేయునుగాక. లేచి నిలబడదాం. నిలువే నా ధ్యానం అయినది, ఊహించలేను నీ ప్రేమను, లెక్కించలేను నీ త్యాగము, ఊహించలేను పదం నీ ప్రేమను, లెక్కించలేను నీ త్యాగము. యేసయ్యా యేసయ్యా పాడాలి. యేసయ్యా 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 యేసయ్యా. కల అనుకోనా నిజమనుకోనా, సిలువే నా ధ్యానం అయినది. కల అనుకోనా నిజమనుకోనా, సిలువే నా ప్రాణం అయినది. నా పైన నాకున్న ప్రేమ కంటే నా పైన నీకున్న ప్రేమ మధురం. నా పైన నాకున్న ప్రేమ కంటే నా పైన నీకున్న ప్రేమ మధురం. నా పైన నీకున్న ప్రేమ ఎంతో మరణము కంటే బలమైనది. నా పైన నీకున్న ప్రేమ ఎంతో మరణము కంటే బలమైనది. ఊహించలేను